తెలంగాణ ప్రజలందరికీ నమస్తే. నా వార్తలు నా ఇష్టానికి ఇట్లా స్వాగతం. మన తెలంగాణని బంగారు తెలంగాణ గిట్ల చేయనీకి నేను కింద మీద అయితా ఉన్నా. హైదరాబాద్ని ఇంటర్నేషనల్ సిటీ స్థాయికి తీసుకుపోనీకి ప్లాన్లు గిట్ల గీపిస్తా ఉన్నా. నేను కూడా 2-3 గీతలు గిట్ల గీసి ఇచ్చిన. మనం ఇంత ఘనంగా కడతా ఉంటే గా అసెంబ్లీలో టీడీపీ వాళ్ళు ఆంధ్ర సీఎంకి వంత వాడుతా ఉన్నారు. మన కరెంటు కష్టానికి చంద్రబాబే కారణమని అందరికీ ఎరకని. అందుకే ఇంకొక 3 ఏళ్ళు గిట్ల ఓపిక పట్టుర్రి. గా తర్వాత కళ్ళ గుడక కరెంటు పోకుండా చేస్తా. ఇక మరిన్ని వార్తలు గిట్లా చూడడానికి పోయే ముంగట ఒక్క పాల హెడ్లైన్స్ గిట్లా చూద్దాం. బడ్జెట్ల భారీ లెక్కలు వేసినాం, ఎట్ట సమీకరించాలని ఇక చూసేయిస్తాం. టీడీపీ వాళ్ళకు చంద్రబాబు స్క్రిప్ట్ రైటర్, కాంగ్రెస్ వాళ్ళ కాడ లేదు ఏ మ్యాటర్. హుస్సేన్ సాగర్ తో మంచినీళ్ళు సప్లై చేస్తా, చుట్టూ 100 అంతస్తుల మేడలు గిట్ల కట్టి ఎన్ఆర్ఐలకు కిరాయికిత్తా. ఇప్పుడిక డీటెయిల్స్ గిట్ల చూస్తే మా ఈటెల రాజేందర్ చాణక్య లెవెల్లో బడ్జెట్ లెక్కలు గిట్ల తయారు చేసిండు. ఈ ప్రతిపక్షాలకైతే గా లెక్కలు అర్థం కాక నిధులు ఏడకెళ్ళి తెస్తారని లొల్లి పెడతా ఉన్నారు. ఆ పరీక్ష ఏదో నేను పడతాను కదా, వాళ్ళు ఇంటికెళ్ళామని ఏమని అడిగినానా ఏంది? ఎందుకీ గోల? ఏవులు ఎంత అర్చినా ఎంత గీ పెట్టినా తగ్గేది గిట్ల లే. తెలంగాణను బంగారు తెలంగాణ చేసే వరకు నిద్ర గిట్ల పోయేది లేదు. మన హైదరాబాద్ని గిట్ల చూసి పక్క రాష్ట్రం వాళ్ళు కూడా మనకి ఇసుంటి రాజధాని గిట్ల ఉండాలని కుళ్ళుకునే తీరుగా డెవలప్ చేస్తాం. చాలా మా కేసీఆర్, ఇక ఆపరే ప్రగల్భాలు. నేను ఆల్రెడీ సింగపూర్ వెళ్ళి రాజధానికి బ్లూ ప్రింట్లు కూడా రెడీ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు ఏపీలో ఒక్క సింగపూర్ కాదమ్మా 13 సింగపూర్లు కడతాను. ఏపీకి సన్ రైజ్ స్టేట్ అని కూడా పేరు పెట్టడమే కాదు, ఫుల్ రైజింగ్ లోకి తీసుకొస్తాను. ఇకపోతే హైదరాబాద్ని పునాదుల నుండి హైటెక్ సిటీ లెవెల్కి తీసుకొచ్చింది నేనే. ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ఏ చెల్లి ఇవాతి, నువ్వు హైదరాబాద్ని హైటెక్ సిటీ లెవెల్కి కాదు, ఎట్లా మునిగే లెవెల్కి ఇట్లా తీసుకుపోయినావు మాకు కెరకలేదనుకున్నావు. అయింది చిన్న వర్షం గిట్ల పడితే సిటీ మొత్తం మునుగుతా ఉన్నది. ఇదేనా నువ్వు చేసిన డెవలప్మెంట్? అరే గో చూస్తా ఉండు, హైదరాబాద్ను సింగపూర్ కాదు దాని బాబు లెక్క తీర్చిదిద్దుతా. హుస్సేన్ సాగర్ల మురికిని గడిగి మంచినీళ్ళు గిట్ల సప్లై చేస్తా. నక్లెస్ రోడ్డు చుట్టుపక్కల పెట్రోనాస్ టవర్లు, ఫ్రీడమ్ టవర్లు లెక్క పెద్ద పెద్ద టవర్లు గిట్ల కట్టిపిత్తా. కావాలంటే నీకు కూడా ప్లాట్ రెంట్కిత్తా. నీ 13 సింగపూర్లు కలిపినా కూడా ఒక్క హైదరాబాద్కి సాటి రాదు. మొదలు అది గిట్లా అది పెట్టుకో. ఇగో కేసీఆర్, సింగిల్ బెడ్రూమ్ కి గతి లేదు కానీ ట్విన్ టవర్లు కట్టిస్తారన్నట్టున్నారు నీ తీరు గిట్లా చూస్తుంటే. ఎన్నికల ముందు చెప్పినట్టు ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు కట్టి ఆ తర్వాత ఆకాశానికి నిచ్చెలేసుకుంటావో లేక తాడుగట్టి ఉట్టికెక్కుతావో నీ ఇష్టం. మా చంద్రబాబు గారు అయితే ఏపీని మస్తు డెవలప్ గిట్లా చేస్తున్నాడు. ఏడ చూస్తేనేమో నీ మాటలు కోటలు గిట్లా దాటుతున్నాయి, పని మాత్రం గడప గొడక దాటలే. నువ్వు ఇట్లనే చేస్తే వచ్చే ఎన్నికల మా పార్టీనే గెలుస్తుంది, అప్పుడు నేనే సీఎం అయితే ఆ తర్వాత నీ ఇష్టం ఏమనుకున్నావు. వరేవా ఈ రేవంత్ రెడ్డి ఇంత ఎత్తి లేడు గాని అంత ఎత్తి ఎగురుతా ఉన్నాడు. గందుకే ఈయన మైక్ గిట్ల కట్ చేపించి రోడ్డు మీదకి నూకినా. అయినా ఈ టీడీపీలు మన సొమ్ము తింటూ ఆంధ్రలో సినిమా చూపిస్తారేందా నాకు తెలియకర్తా. మరీ ఇంతగానం అన్యాయమా? చంద్రబాబు మనకు కరెంటు గిట్ల రాకుండా ఫ్యూజులు గిట్ల బీకితే వీళ్ళు ఏకంగా వైర్లు దంచడానికి చూస్తా ఉన్నారు. మన తాను ఇసుంటి నడవై అది గిట్లా యాది పెట్టుకుని ఇప్పటికైనా టీఆర్ఎస్ లో చేరుర్రి. మళ్ళా ఇసుంటి ఆఫర్లు గిట్ట రావు, మొదలు అది గిట్లా యాది పెట్టుకోర్రి. అదే ఇగో కేసీఆర్, అన్ని పార్టీ వాళ్ళని నువ్వే గుంజుకుంటే ఇక మేమేం చేయాలరా బాబు? నీకంటే ముందుగా ఈ టీడీపీ వాళ్ళకు నేను గిట్లా బంపర్ ఆఫర్ ఇచ్చినా ఇక అందరూ సైకిల్ గిట్లా దిగి కట్టగట్టుకొని కాంగ్రెస్ లో చేరమని చెప్పినరా బాబు. మళ్ళీ చెప్తున్నారా బాబు, టీడీపీ వాళ్ళు ఎవరైనా సరే పార్టీ గిట్లా మారాలని చెప్పి అనుకుంటే మాత్రం మా కాంగ్రెస్ పార్టీలో చేరుర్రి. ఇగో కేసీఆర్, నువ్వు మా తానకు వచ్చే వాళ్ళకి ఇట్లా గుంజుకుపోయే పని మాత్రం చేయకురా బాబు, నీకు దండం పెడతా. ఏ కాంగ్రెస్ వాళ్ళకి ఇసేం తక్కువ ఆశ ఎక్కువ. అయినా ఈ విహెచ్ మతుండే మాట్లాడుతా ఉన్నాడా? కొత్త దేశంలో కూడా పాత మొగుడే అన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కూడా పార్టీ మారితే అధికార పక్షంలో చేరుతారు గాని మళ్ళీ పోయి ప్రతిపక్షంలో కలుసుకుంటారా? ఈ కాంగ్రెస్ వాళ్ళే మన పార్టీలో చేరతామని క్యూలు గిట్లా కడతా ఉన్నారు. అరే ఇప్పుడు కూడా ఎవరో వచ్చినట్టున్నారు, ఓ పాలే వాళ్ళని కలిసేస్తా. ఇంతలో మీరైతే ఒక చిన్న బ్రేక్ గిట్లా తీసుకోర్రి, టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. తెలంగాణలో పేదలందరికీ ఇల్లు గిట్లా కట్టించి సాగు చేసుకునికి భూములు గుడక మనమే ఇస్తాం. ఈ తీరుగా మన ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న సంక్షేమ పథకాలతో ప్రజలు మస్తు ఖుషి అవుతా ఉన్నారు. దేశంలో అట్టనే రాష్ట్రంలో ఇంత మంచి ప్రభుత్వం లేదని మనకు కితాబు గుడక ఇస్తా ఉన్నారు. చూడండి కేసీఆర్, మీరు పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో అది నన్ను ఏమాత్రం సంతృప్తి పరచలేకపోయింది. మేము ఏదైతే చేయలేదని మీరు చెప్పున్నారు అది చేయకపోవడం వల్లే మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు, నేను ఈ కుర్చీలో కూర్చున్నా. అదే గాని మేము చేసినట్లయితే నేను మీ సీట్లో మీరు నా సీట్లో కూర్చుని ఉండేవాళ్ళు కాదా అని
మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇందులో వాస్తవం లేదా అనేటువంటి విషయం మీరు గుర్తిస్తే నేను ఎంతగానో సంతోషిస్తాను. ఏం? అరే ఇగో జానారెడ్డనా, నువ్వు ఏదైతే చెప్తావనో అదైతే మంచిగున్నది. ఇక మీరైతే ఆ టీడీపీ వాళ్ళ లెక్క కాకుండా ఊందాగా తెలంగాణ అభివృద్ధిలో మాకు గిట్ల భాగస్వామి లెక్క మాట్లాడుతా ఉన్నారు. అదే మాదిరిగా మా ప్రభుత్వానికి పార్టీకి కూడా మీ సహకారం గిట్లా ఉంటుందని ఆశిస్తా ఉన్నాం. మీ అసంటి ప్రతిపక్ష నాయకుడికి గిట్లా దొరుకుడు నిజంగా మేము ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యఫలమే. ఇగో కేసీఆర్ సారు, నువ్వేందో సంక్షేమం సంక్షేమం అంటున్నావు. ఇడ మా ఊర్లో ముసలోళ్ళలో సగం మందికి పెన్షన్లు గిట్ల వస్తలేవు. ఇక రేషన్ కార్డులకు బదులు గదేందో ఆహార భద్రత కార్డులు ఇస్తారట. అవి కూడా వస్తావో రావో సమజైతే లేదు సారు. మాకెక్కువ గిట్ల ఇవ్వకపోయినా పర్వాలేదు గాని ఉన్న వాటిలో కోతలైతే పెట్టొద్దు సారు. నమస్తే కేసీఆర్ సార్, నా పేరు సురేష్ రావు, సిద్దిపేట టీఆర్ఎస్ కార్యకర్తను. నేను ఒకరిద్దరు మన ప్రభుత్వం మీద బురద జల్లనికి విమర్శలు చేస్తున్నారు కానీ మీరు అమలు చేస్తున్న పథకాలకి ప్రజలు మస్తు ఫిదా అవుతున్నారు. మా ఊర్లో అయితే మీకు గుడి గిట్ల కట్టించడానికి చందాలు గుడక పోగేసిర్రు. ఆ గుడికి మీరే ఓపెనింగ్ చేయాలని లైవ్ లోనే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నా. అక్కడ మీకు పాలతో అభిషేకం గుడక చేస్తాం. ఇక చూడు సురేష్ రావు, మన పార్టీ కార్యకర్తలే మనకు బలం. మన కార్యకర్తలంతా ఇంకా కష్టపడితే తెలంగాణలో మనకు తిరిగిట్ల లేకుండా చేయాలి. ఇక మీరు ఏం చేస్తారో ఏందో నాకైతే తెలియదు కానీ వచ్చే ఎన్నికల నాటికి మన స్టేట్లో ప్రతిపక్షమే ఉండకూడదు. గా తీరుగా చేస్తే మన తెలంగాణని మనమే పాలించుకోవచ్చు, మరింత ముందుకు గిట్ల తీసుకుపోవచ్చు. కేసీఆర్ అన్న ప్రతిపక్షం లేకుండా చేస్తే మంచిదే కాదంటలేను. మన పార్టీలోనే ఇక ప్రతిపక్షం తయారు చేసుడు అనేది మంచిది కాదని నాకు గిట్లా అనిపిస్తున్నది. గిదే ముచ్చటగా జగన్ కి కూడా నెత్తి నోరు కొట్టుకొని చెప్పిన ఈయనలే. ఇప్పుడు ఏమైంది చెప్పు? ఏపీలో ప్రతిపక్షంలో కూర్చున్నాడు, తెలంగాణలో పార్టీని లేకుండా పాయే. అందుకే మళ్ళా నువ్వు కూడా ఊళ్ళని పడితే వాళ్ళని పార్టీలో చేర్చుకోకుండా నేను చెప్పిన వాళ్ళని మాత్రమే చేర్చుకో అన్నా. అరే నేను జగన్ లెక్క బచ్చగాని గిట్ల కాదు. నేను ఏం చేయాలనే ఏందో నాకు గిట్ల ఎరకనే. ఈ బులెటిన్ ఇంకా ఇట్లనే కంటిన్యూ చేస్తే నాకు ఇట్టనే సలహాల మీద సలహాలు ఇస్తారు. గందుకనే ఇంతటితో వార్తలు బంద్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై జై భారీ బడ్జెట్ లెక్కలు.